అందరికీ నమస్కారం. నా పేరు ఆక్లేష్ రావుని. జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఎడహ కమిటీ మెంబర్ని. కల్వకుంట్ల కవితక్క, తెలంగాణ గడ్డేమీ మీ సొత్తు కాదు, లేకపోతే ఓన్లీ మీ కుటుంబ పాలన కోసం పుట్టిన గడ్డ కాదు. ఇది తెలంగాణ ప్రజలది. మీరు వచ్చారు, 10 సంవత్సరాలు పరిపాలించారు. అందుకే తెలంగాణ ప్రజలు మీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూసి గద్దె దింపేశారు. ఏదైతే తెలంగాణ నినాదంతో మీరు పార్టీని స్థాపించారో పార్టీ పేరునే మార్చేశారు. ఎందుకు? మీకు అధికారం కావాలి. తెలంగాణ అభివృద్ధి కంటే ఎక్కువ, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికంటే ఎక్కువ మీకు దేశంలో మీకు కావాల్సిన అధికారం కోసం మీరు తెలంగాణ ప్రాంతీయ భావంతో ఏర్పరిచిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గద్దె దించేశారు. అదే తెలంగాణనే పెట్టుకొని మీరు జాతీయ రాజకీయాలు చేయాల్సింది. కానీ మీరు తెలంగాణని అదొక నేషనల్ పార్టీ అయినప్పటికీ మీరు తెలంగాణని జాతీయ స్థాయిలోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు. తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళలేక దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మీరు మార్చినందుకు, తెలంగాణ వాదాన్ని మీరు వదిలినందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గద్దె దించేశారు. మీరా ఇప్పుడు తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడేది? నీ కుటుంబంలో నుంచే నువ్వు విడిపోయి మళ్ళీ తెలంగాణ నినాదంతో మళ్ళీ రాజకీయాల్లో కేవలం మళ్ళీ అధికారం కోసమే, మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం కాదు, అధికారం కోసమే మళ్ళీ నువ్వు తెలంగాణ పార్టీ 2.0 అని చెప్పేసి స్టార్ట్ చేసావు. తెలంగాణ ప్రజలకి తెలియదా? అర్థం కావట్లేదా? మీరు ఓన్లీ అధికార దాహంతో రాజకీయాలు చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ బిడ్డ కోసం నువ్వు ఆపుతావా? కల్వకుంట్ల కవితక్క, మేము అధికారంగా జనసేన పార్టీని నమ్ముకున్న ఈ తెలంగాణ బిడ్డలున్నారు, తెలంగాణ రాజకీయ నాయకులు ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడికి వస్తే మాకు కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అని కలలు కంటున్న నిరుద్యోగులు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, జనసేన పార్టీ ఈజ్ ఏ నేషనలైజ్డ్ పార్టీ. జనసేన పార్టీ మా సింబల్ గాజు గ్లాస్ గుర్తు. మేము తెలంగాణలో పోటీ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం, ఒరిస్సాలో పోటీ చేస్తాం. అన్ని స్టేట్లో పోటీ చేసే హక్కు మాకుంది. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు చేసే హక్కు జనసేన పార్టీకి ఉంది. ఓన్లీ ప్రాంతీయ భేదాన్ని మాత్రమే అడ్డు పెట్టుకొని ఎదిగిన పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని రాకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు. దమ్ము ఉంటే మీరు ఆపి చూడండి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే తప్పకుండా యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది, యువతకి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక గొప్ప ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో నవ తెలంగాణ రాజకీయాలు అనేది మొదలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ గడ్డ మీదకి రానివ్వం అని మాట్లాడే ప్రతి ఒక్క నాయకులకి, అండ్ అలాగే తెలంగాణ ప్రాంతీయ భేదం తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో విషాన్ని నాటే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి పేరు పైన విష ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ గడ్డపైన మేము రానివ్వం, తెలంగాణ గడ్డపైన మేము చేయనివ్వం అని అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎక్కడ తెలంగాణ నాయకులు ఇప్పటివరకు పాలించిన వాళ్ళ అవినీతి చిట్టా ఎక్కడ బయటికి వస్తుంది అనే భయం మీకు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని రానివ్వను అని చెప్పేసి అంటున్నారు.